ఇది స్పార్క్లింగ్ వైన్ అనమాట. లుక్ అట్ దిస్. ఈరోజు నేను షూట్కి వచ్చాను వన్ కింగ్ హోటల్ అనమాట. ఇట్స్ అ ఫ్యాన్సీ హోటల్. షూట్ అయిపోయింది. కాల్ టైం 2కి అయితే 6:30 కమ్ అవుట్. కింద ఒక బ్యాంక్ ఉంటుంది ఇదే బిల్డింగ్లో. ఆ బ్యాంక్ చూడాలని వెళ్తున్నా. బేసిక్గా ఈ బ్యాంకు ఐ థింక్ 1970s ఓపెన్ అయి ఉంది. తర్వాత దాన్ని మూసేశారు. ఐ థింక్ ఇట్స్ అ వాల్ట్ లాకర్ రూమ్ లాగా అనమాట. చూస్తాం. సో ఇదే బ్యాంక్ లాకర్ రూమ్ అనమాట. చూసారా ఎలా ఉందో. వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు లేదు. ఇప్పుడు దీన్ని రెస్టారెంట్ కింద వాడేస్తున్నారు. బ్యాంక్ లాకర్ రూమ్స్ అనమాట. మొత్తం లాక్ అయింది కదా. బట్ ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఓ అటు సైడ్ ఏముంది తెలీదు. బట్ లుక్ అట్ దీస్ గ్రిల్స్ చూసారా ఎట్లున్నాయో. Oh shoot. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. నో ఫొటోస్ అండ్ వీడియోస్ అని రాశాడు. రాంగ్ డే అనుకోండి. బట్ అది ఎట్లుంది. ఇది హోటల్లో ఉంటుంది. సో ఈ బిల్డింగ్ అనమాట వన్ కింగ్ వెస్ట్ అని. పైన చూసారా ఎంత ఉందో. ఐ డోంట్ నో. ఈరోజు చాలా నైస్ డే. ఎక్కువ అవర్స్ పెట్టుకోలేదు నన్ను. ఫాస్ట్గా పంపించేస్తున్నారు ఇంటికి. 4 hours అంటే ఇట్స్ గుడ్. టైం 6:30 అట్లా అవుతుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళి మా ఇంటికి వెళ్తా. అది మన అవుట్ఫిట్. ఇప్పుడు నేను బ్రూక్ఫీల్డ్ ప్లేస్లో ఉన్నాను. ఇన్సైడ్ లోపలికి వెళ్తే బాగా చూపిస్తాను. కింద ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇటు చుట్టూ ఆఫీస్ బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్ ఉంటుంది. అది టీడీ బ్యాంక్ అనమాట.
ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రామినెంట్. మాకు 5 బ్యాంకులు ఉంటాయి. ఈ 5 బ్యాంకుల్లో టీడీ ఒకటి, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బ్యాంక్స్. ఫ్యాన్సీగా ఉంది కదా ఈ ఏరియా. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ వచ్చి చేసుకుంటుంటారు. ఒక గుడ్ వైబ్. వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది. వింటర్ ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో ఈ లైట్లన్నీ ఇంకా క్రిస్మస్ ఇంకా తీయలేదు అంతే. కింద ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఈ స్లేట్లో ఇన్ఫో ఉంది. ఇది వన్స్ అపాన్ ఎ టైం కమర్షియల్ బ్యాంక్ అంట. ఆ కమర్షియల్ బ్యాంకు కాస్త వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. మర్చెంట్ బ్యాంక్ తీసుకునింది. దెన్ బ్యాంక్ ఆఫ్ మాంట్రియాల్ బాట్ ఇట్. (1845) కమర్షియల్ బ్యాంక్ అనేది మిడ్లాండ్ డిస్ట్రిక్ట్లో ఉండేది. డిస్ట్రిక్ట్ అంటే ఇది పక్కన బ్లాక్ అలాగా అనుకోండి. ఇది బేసిక్గా 1868లో మర్చెంట్ బ్యాంక్ వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు. అది ఈవెన్చువల్గా బ్యాంక్ ఆఫ్ మాంట్రియాల్ ఆక్యుపై చేసింది వీళ్ళని. సో పెద్ద కథే ఉంది. అదంతా స్లేట్లో ఉంది. ఈ బిల్డింగ్ ఉందన్న వెనకాల ఇదన్నమాట. బ్రిక్ బై బ్రిక్ కట్టారంట మళ్ళీ తీసుకొచ్చి ఈ బ్లాక్లో. ఈ బిల్డింగ్లో ఆ బ్లాక్స్ అన్నీ అలా పెట్టి అరేంజ్ చేశారు మళ్ళీ దాన్ని. ఇది బ్రూక్ఫీల్డ్ ప్యాలెస్ అంటారు. ఇందులో వన్స్ అపాన్ ఎ టైం ఉన్న బ్యాంక్ ఒకటి ఉంటుంది. అది ఇదన్నమాట. సో ఇప్పుడు కిందికి వెళ్తున్న ఫుడ్ కోర్ట్లో ఇక్కడ హాకీ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒకటి ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు చూద్దాం. ఇది ఆఫీస్ స్పేసెస్ కదా, ఎక్కువ ఆఫీసెస్ ఉంటాయి ఇక్కడ. సో అందుకని ఫుడ్ కోర్ట్స్ జనరలీ ప్రతి బిల్డింగ్ కింద ఉంటుంది. సో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆఫీస్ అవర్స్ కాదు, 6:30 కదా, క్లోజ్ అయిపోయింది. అందుకని దర్ ఇస్ నో వన్ హియర్. జనరల్లీ అయితే క్రౌడ్ ఉంటుంది. ఏంటో నడుస్తుంటే వస్తూనే ఉంది కానీ హాకీ హాల్ ఆఫ్ ఫేమ్ కనిపించట్లేదు. అది చూసారా, ఇది యూనియన్ స్టేషన్ అన్నమాట. స్టేషను వెళ్ళట్లేదు స్టేషన్లోకి. ఈ రాయల్ బ్యాంక్ ఆఫ్ ప్లాజా అని ఒకటి ఉంది, చూద్దామని వెళ్తున్నా. సో ఈ రాయల్ బ్యాంక్ అని ఆర్బీసీ అనమాట, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా అంటాం. ఆడుంటాడు దాంట్లో. ఆ ప్లాజా అంతా వాడితే. సో ఇక్కడ ఎవరి బిల్డింగ్లో వాళ్ళే పెట్టుకొని వాళ్ళకి పేర్లు పెట్టుకుంటారు. అది ఈవెన్ ఇఫ్ దే డోంట్ ఓన్ ఇట్, అది ఇట్లా మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఖర్చు అవుద్ది వాళ్ళకి. సో ఈ రాయల్ బ్యాంక్ ఆఫ్ ప్లాజా ఏంటంటే కొంచెం ఫినాన్షియల్ సెక్టార్ లాగా ఉంటుంది. కొంచెం వాల్ స్ట్రీట్ ఎలాగా న్యూయార్క్లో, మాకు అది ఇలాగా స్టాక్ ఎక్స్చేంజ్లు అన్నీ కొంచెం ఫ్యాన్సీ ఉంటుంది. ఇది మా వైన్ షాప్ అనమాట. ఎల్సిబిఓ అంటారు. ఈ వైన్స్, ఆల్కహాల్ అన్నీ ఉంటాయి. అది చూపిస్తారు. రైట్ నా మనం ఆర్బీసీ ప్లాజాకి వచ్చాం. ఇదంతా ప్యాత్ అనమాట. కొంచెం అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఇటే వెళ్ళిపోతుంటారు అందరూ. బయట చలిగా ఉంది అన్నప్పుడు ఇలా ప్యాత్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో. ఐ థింక్ ఇది ఒక 10 kilometers వరకు ఉండాలి. ఐ థింక్ స్ట్రెచ్ ఇది. ఎటు వెళ్ళినా ఏదో ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది డిజైన్ అలా ఉంటుంది. యాక్చువల్లీ ఆర్బీసీ బిల్డింగ్ చూపిద్దామని వస్తుంటే నా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్
ఆడు కనిపించాడు, మోడలింగ్ చేస్తుంటాడు అనమాట నాలానే. సో అక్కడ ఉన్నాడు చూడండి పైన పోస్టర్లో. యా, ఫేరీ. ఇంట్రెస్టింగ్ కదా, ఇట్లా అందరూ ఎక్కువ మందితో పరిచయం చేసి చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటారు. ఇట్స్ క్రేజీ. సో ఇది ఫ్లైట్ సెంటర్. ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఫ్లైట్స్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రైసెస్. క్యాల్గరీ అయితే అంత అలా స్క్రీన్ పైన. అందరు ఇప్పుడు ఆన్లైన్లో చేసేసుకుంటున్నారు టికెట్స్. బట్ యా, ఇక్కడ కూడా చేయొచ్చు. ఏజెన్సీ అనమాట. వ్యాంకోవర్కి 257 చూపిస్తున్నాడే. నైస్. టికెట్స్ బుక్ చేసుకోవడం ఏంటి ఈజీ, కానీ ఏంటి డిఫికల్ట్ అంటే వీసాస్ తెచ్చుకోవడం ఇంటర్నేషనల్ సిటీస్కి, కంట్రీస్కి తిరగాలన్నప్పుడు. సో అది చేసే వాళ్ళు ఉంటే బెటర్. చేస్తారు ఐ థింక్ వీళ్ళు. సో ఇంకా నేను ఆర్బీసీ బిల్డింగ్లోనే ఉన్నాను, ఆర్బీసీ ప్లాజా. ఆఫీస్ అవర్స్ కాదు కదా, సో పై ఫ్లోర్లకి ఎంట్రీ లేదు. బట్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది చూడ్డానికి. ఇట్స్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. అందరూ స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లు ఇల్లే ఉంటారు. బ్యాంకింగ్ చేసే వాళ్ళు. ఇది చూసారా, ఎప్పుడో నేను దుబాయ్లో ఇలా చూశాను బిల్డింగ్లో పెట్టడం. ఎస్కలేటర్స్ ఉన్నాయి, వాటర్ ఉంది పైన, అండ్ దెన్ యూ హ్యావ్ దట్ బిల్డింగ్. అక్కడ చూడండి స్టాక్ మార్కెట్ లాగా నెంబర్లు వెళ్తున్నాయి. బేసిక్గా అదే స్టాక్సే, ఆర్బీసీ డైరెక్ట్ ఇన్వెస్టింగ్ అనమాట. ఇప్పుడు నేను ఎల్సిబిఓ ముందరున్నా. ఎల్సిబిఓ అంటే బేసిక్గా లిక్కర్ అండ్ వైన్ షాప్ అనమాట. ఇక్కడ మాకు ఐడి చూపిస్తే యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్. బేసిక్గా అంత లీగల్ ఏజ్ చూడాలి కదా, అబవ్ ఉండాలి. సో 24 అండ్ అబవ్ ఉంటే ఈజీ టు గెట్. 18, 19 అయితే ఇవ్వడు. యా, సో ఒకసారి మాకు దొరికే వైన్స్, విస్కీలు, బీర్లు, బ్రాందీలు ఎలా ఉంటాయో చూపిస్తా. లెట్స్ గో. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ జిన్. ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఓకే, ఇవి లిక్కర్స్. ఇవేంటి బ్రాందీలు ఇవి. యా, రేట్లు మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయా, అవి రేట్స్ అనమాట. సో ఇది $54 అలా ఉంది. నెక్స్ట్, ఇది బెయిలీస్. ఇది తాగడానికి చాలా తీయగా ఉంటుంది. బెయిలీ స్పెషాలిటీ ఏంటంటే ఇవి పాపులర్గా క్రిస్మస్ టైంలో తాగుతుంటారు అనమాట. ఘాటు ఉండవు, ఏదో వెనిలా మిల్క్ షేక్ తాగినట్టు ఉంటుంది. ఇది బర్త్డే కేక్ అంట. ఇది డిఫరెంట్ ఫ్లేవర్ కానీ ఉంటుంది. దాంట్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది. పాపులర్ అవి డిఫరెంట్ యా, ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ జాపనీస్ సర్క్ అంతా ఉంది. యా, ఓకే. సో ఈ అంత జిన్ను, ఐ డోంట్ నో వాట్ దిస్ ఈజ్. యాపిల్ సైడర్ అంట. డిఫరెంట్ కదా, యాపిల్ సైడర్. ఇవి ఇటలీ వైన్స్. ఎంత ఇయర్స్ నుంచి పెట్టుంటాడు. సో ఇవంతా వైన్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్. $29 అంట. దిస్ గై ఇస్ $29. కన్వర్ట్ చేయండి, ఇంటూ 60 అయ్యింది. యా, సో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో హోల్ ర్యాక్ అంతా వైన్స్ ఉన్నాయి చూడండి. వింటేజ్ సెక్షన్ అంట. మోర్ లైక్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఇవన్నీ ఫ్రమ్ ఫ్రాన్స్. యా, ఇక్కడ జర్మనీ సరుకు, స్పెయిన్ నుంచి వచ్చినాయి. అంతా రెడ్ వైన్, వైట్ వైన్. రెడ్ వైన్ అంటే రెడ్ గ్రేప్స్తో చేస్తారు. వైన్ అంటే గ్రీన్ గ్రేప్స్తో చేస్తారు. ఇది నా వెనకాల ఉన్నది చూడండి. వైట్ వైన్ అంటాం కానీ ఇట్స్ నాట్ వైట్, ఇట్స్ గ్రీనే ఉంటుంది. గ్రీన్ అంటే ఆ బాటిల్ అలా ఉంది, బేసిక్గా వైటే ఉంటుంది. సారీ. యా, ఇంకా ఇదంతా ఫ్రమ్ అర్జెంటీనా. ఇది లోకల్ సరుకు ఫ్రమ్ ఒంటారియో అంట. సపోర్ట్ ఒంటారియో అని పెట్టాడు. యా, $20-30 అట్లా ఉంటాయి అంత వైన్స్ కదా. ఇవి బియర్స్. సో సారీ, షేక్ అవుతుంది కెమెరా కొన్నిసార్లు, బట్ ఫర్గివ్. గింబల్ లేదు.
ఇవన్నీ బడ్వైజర్లు కేసులు ఉంటాయి, కేసులు కొనుక్కోవచ్చు. ఇదేంటి మోడల్లో అంట $18 ఉంది, 3 వస్తాయి. ఇది హెన్కెన్, ఐ థింక్ ఇండియాలో కూడా దొరుకుద్ది. $17 అంట, 3 వస్తాయి. సో దర్ బాక్సెస్ కూడా ఉన్నాయి, ట్రేస్ కూడా కొనుక్కోవచ్చు. ఈ ట్రే ఐ థింక్ మొత్తం ఎన్ని ఉంటాయి, 2, 4, 8, 16 ఉన్నాయి. $20కి కొంచెం చీప్ అండ్ బెస్టే. ఆర్ మేబీ 3 అమ్ముతున్నాడేమో, ఐ థింక్ 6 అమ్ముతుంటాడు ఫర్ $20. విడిగా కొనుక్కోవడానికి ఇలా పెట్టాడు. జస్ట్ పిక్ ఇట్ అప్, టేక్ ఇట్. ఇంకా సేమ్ కేసెస్, 3 కేసెస్. అది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆర్గానిక్ లాగర్ అంట, స్టీమ్ యూజువల్, ఇది ఒక కంపెనీ. సో ఐ మీన్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి చూడండి. చూసారా, డక్స్. ఇది వైట్ క్లా, ఇది వాడ్కా అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతుంది ఇది కూడా. ఐ మీన్ ఒక్కసారి తాగాను, నాకు నచ్చలేదు. బట్ యా, హార్డ్. దీంట్లో బ్లూ, వైట్ అండ్ ఫ్రీజ్ అంట ఏమో. ఐ మీన్ ఐ డోంట్ నో ఏంటి అవన్నీ. మాకు ఫ్లేవర్స్లో దొరుకుతాయి చూడండి, ఫ్లేవర్స్. యా, మోర్ బియర్స్ అంత. బియర్స్, సైడర్ అంట. ఓకే, ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఒంటారియో సరుకు. ఇవి ఇంటర్నేషనల్ ఉన్నాయి ఇక్కడ. ఐ మీన్ ఐ థింక్ యూ కెన్ రికగ్నైజ్ సమ్ ఆఫ్ ద నేమ్స్ అనుకుంటున్నా మీరు. బడ్ లైట్, కరోనా. సో $11.95 అమ్ముతున్నాడు. 3 వస్తాయి అనుకుంటా. యా, కానీ రావే. బట్ యా, ఇప్పుడు షాంపెయిన్ సెక్షన్ చూపించాలా. షాంపెయిన్ అండ్ వైన్ ఇంకా ఉన్నాయి నా చుట్టూ. వైన్, ఇదంతా వైన్ సెక్షన్. కొంచెం తాగితే మంచిది వైన్, గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్. ఎవ్రీడే కూడా తాగొచ్చు, బట్ ఇట్స్ హెల్తీ. ఏదైనా ఎక్కువ తాగితేనే ప్రాబ్లం. ఇది స్పార్క్లింగ్ వైన్ అనమాట. లుక్ అట్ దిస్. ప్రొసెకో, డిఫరెంట్ ఉంటాయి. ఐ మీన్ ఎవ్రీ కంట్రీ మేక్ సంథింగ్ కదా, అన్నీ వస్తాయి ఇంపోర్ట్కి. ఇది తాగా నేను ఒకసారి. నేను ఈవెంట్, నా ఏజెంట్ పిలిచింది అనమాట, ఈవెంట్ ఆర్గనైజర్ ఇల్లే. దాన్ని ప్రమోట్ చేయడానికి వెళ్ళి తాగా. ఇట్ వాజ్ ఓకే. ఓకే, దర్ ఇస్ మోర్. ఈ సెక్షన్ అంతా ఇవి రోజ్ అనమాట. ఐ థింక్ దే మేక్ ఇట్ విత్ రోజ్ పెటల్స్ అని అనుకుంటున్నా. కుడ్ బి రాంగ్. ఏదో అవార్డ్స్ లాగా ఉన్నాయి కదా. ఇది చూడండి, స్ట్రైట్ ఫ్రమ్ అన్ అవార్డ్ ఫంక్షన్లో అవార్డు ఇచ్చినట్టుంది. ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చిన వైన్. ఏమన్నా సే హలో? యా, నో వరీస్. Okay, let's speed up. There is more from Australia. There is more from Chile. Yeah. Okay, there's more. There is vodka. Yeah. సో అక్కడ ఎంప్లాయ్ గారు కొంచెం షో చేస్తున్నాడు. ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఇంకేంటి ఇలా. ఐ మీన్ పని చేస్తున్నావు, మనీ తీసుకొని దొబ్బేగా పిచ్చి క్వశ్చన్లు ఏంటి. సో ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. అన్నీ విత్ ఇన్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇన్సైడ్ వెళ్తున్నా, బయట ఎక్కడ తిరగట్లేదు. ఇక జిమ్ కూడా చూపిస్తా. క్విక్ పీక్ అనమాట. సో ఇది మా జిమ్. స్కాన్ చేయాలి, కార్డ్ ఇస్తాడు. స్కాన్ చేసుకుంటే లోపలికి వెళ్ళచ్చు. జిమ్ పేరు గుడ్ లైఫ్ అని ఎయిర్టెల్లో ఉంటాయి. సో ఇది తీసుకుంటా నేను. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళొచ్చు కదా, దగ్గరలో ఏదంటే దానికి వెళ్తామని. దిస్ ఈజ్ మోర్ కన్వీనియంట్ నాకు కూడా. ఇక్కడ క్లాసెస్ చెప్తారు. ఈ రూమ్లో డాన్సెస్ ఉంటాయి, జుంబా ఉంటుంది, అదర్ థింగ్స్ ఉంటాయి. యూ హ్యావ్ మిషన్స్, ఆల్ సార్ట్స్. యా, ఈరోజు షూట్కి వెళ్ళా, షూట్ అయిపోయింది. తర్వాత కొన్ని వీడియోలు చేశా. ఇప్పుడు జిమ్కి వచ్చా. ఇది అయిపోతే పక్కన ట్రైన్ ఉంటుంది, ఇంటికి వెళ్తా. దట్స్ ద ప్లాన్. ఇప్పుడు చేంజ్ రూమ్కి వెళ్తున్నా. ఎంతసేపు నడుస్తుంటే
ఇంకా అట్లేదు. ఇది ఆ పెద్ద జిమ్స్ ఇవి. ఈ బ్యాగ్లో లగేజ్ అంతా పెట్టుకెళ్ళా. ఇది వేసుకోన్నాను నేను. ఇది రెఫరీ షర్ట్ అనమాట. ఏదో షూట్కి వెళ్తే ఇచ్చాడు. వేరింగ్ ఇట్. రెఫరీ వేసుకుంటాడు. ప్యాంటు, ఆ బూట్లు. దీంతోనే ఇప్పుడు వర్కౌట్ చేయాలి. బేసిక్గా రన్నింగ్ షూస్, జిమ్ షూస్ మర్చిపోయాను. సో ఇప్పుడు దీంతోనే ఇలా చేయాలి. మేబీ అప్పర్ బాడీ ఒకటి చేసి వెళ్ళిపోతాం. కొంచెం లైట్గా ప్యాంటు కొంచెం కష్టం. ఎవరు అనుకుంటారు ఇప్పుడు నన్ను చూసి జీన్స్ ప్యాంటు బూట్లు వేసుకొని వచ్చి చేస్తాం. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, మనం చేసేది మనం చేస్తాం. జిమ్ అయిపోయింది, ఏదో లైట్గా చేసా. ఇప్పుడు ట్రైన్ ఇంటికి వెళ్ళడానికి. సో ఇంతటితో వీడియో సమాప్తం. ఇంకో దాంట్లో కలుద్దాం.